సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళింగర్ సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ విత్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాంటెడ్ ఎండ్ విత్ దట్ ఫీల్ అనమాట. అందుకే రెండు డివైడ్ చేస్తాను. నాన్ రియాక్షన్ నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం. నమస్కారం గురుజీ, తాత వచ్చారు. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని నేను ఫస్ట్ నుంచి, అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనలీ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ టు గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు అనమాట. మేము షాక్, నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా, అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామన్న డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే, ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేస్తాను.